పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, నువ్వు జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యావని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మీకు అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు వ్యక్తిగతంగా కానివ్వండి, వ్యక్తిత్వ పరంగా కానివ్వండి, నక్కకి నాగలో కొంత తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ ప్రస్థానం చూసుకున్నా, మీ యొక్క రాజకీయ ప్రస్థానం చూసుకున్నా చాలా తేడా ఉంటుంది. మీ రాజకీయ ప్రస్థానం ఎలాంటిదంటే 2004లో మీకు ఎలక్షన్లోకి వెళ్ళడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబం మీది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు చూపించిన ఆస్తి 70 లక్షలు 7 లక్షలు ఉంది. అది కూడా ఇల్లు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున 1,00,000 కోట్లకు పైగా సంపాదించారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కుటుంబం మీది. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, రాజకీయంగా సంపాదించారు. వాళ్ళు వాళ్ళ అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కొక్క అడుగు వేస్తూ సినిమాలో రాణిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ మెగాస్టార్ అయ్యి వాళ్ళు స్వయంగా సంపాదించినటువంటి వ్యక్తి, ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ రాజకీయంగా చూసుకుంటే మీ నాన్న 1,00,000 కోట్లకు పైగా డబ్బు ఇచ్చెళ్ళారు, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ ఇచ్చెళ్ళారు, అలాగే ముస్లింల ఓటు బ్యాంక్ కూడా మీకు ఇచ్చెళ్ళారు. వీటికి తోడు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి మరణాలన్నీ కూడా మీ నాన్నగారు చనిపోతే తట్టుకోలేక చనిపోయిన మరణాల కింద వేసుకొని ఓదార్పు యాత్ర చేసి సానుభూతిగా చేసినటువంటి యాత్రల వల్ల కొన్ని ఓట్లు వచ్చినాయి. అలాగే మీరు ఒక విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు, మడమ తెప్పుడు అని చెప్పేసి ఒక ఎలివేషన్ ఇచ్చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే తప్పడేమో, ఇలాంటి నాయకుడు మనం ఎన్నుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు. ఎంతటి అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చారు. రికార్డు స్థాయిలో 151 సీట్లు ఇస్తే మీరు చేసినటువంటి పరిపాలన అనేది ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత కానీ ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టు దుర్మార్గమైన పరిపాలన కొనసాగించారు. వాక్ స్వతంత్రం లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, దుర్మార్గాలు, దాష్టికాలు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నిలమడాలు, దళితుల హత్యలు, ముస్లిం మైనార్టీల హత్యలు, బీసీల హత్యలు, ఏం మాట్లాడటానికి లేదు. 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అలాంటిగా మిమ్మల్ని భరించలేని రాష్ట్ర ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్ల పాతాళానికి మిమ్మల్ని తొక్కేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆయన పార్టీ పెట్టే సమయానికి ఆయన దగ్గర రూపాయి లేదు. పైగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి మూసేశారనేటువంటి అపప్రద కూడా మూట కట్టుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఆయన ఒకటే మాట అన్నారు ఆ రోజున, ఇల్లేమో దూరం, దారంతా చీకటి, చేతిలో దీపం లేదు, అయినా గుండెల నిండా ధైర్యం ఉందని చెప్పేసి ఆ రోజున తొలి అడుగు వేశారు. ఆ రోజు నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటూ వచ్చారు. ప్రజల కోసం పోరాడారు, ప్రజల కోసం ఉద్యమించారు, ప్రజల హక్కుల కోసం పోరాడారు. అలాగే నిరంతరం ప్రజల హక్కుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని 2019లో 2 చోట్ల పోటీ చేసిన ఆయన్ని ఓడించారు. ఆయన పార్టీ నాయకులందరినీ ఓడించారు. అయినా కూడా ఎక్కడ మొక్కవోని ధైర్యంతో మళ్ళీ ప్రజల బాట పడ్డారు. ఏ రోజు కూడా తన ఓటమి ప్రజల్ని బాధ్యులను చేయలే. ఎక్కడో పొరపాటు జరిగింది, నేను ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ప్రజల కోసం పోరాడారు. 2019 నుంచి 2024 వరకు నీ దుర్మార్గం పరిపాలన మీద ఎక్కువ పెట్టేటువంటి బాణం ఏదైనా ఉందంటే అది ఒక మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 2 స్థానాలు పోటీ చేస్తే ఓడిపోయినటువంటి దగ్గర నుంచి ఈ రోజున పోటీ చేసిన ప్రతి చోట గెలిచినటువంటి రాజకీయ పార్టీగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే 100కి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా వెలుగుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పార్టీ జనసేన పార్టీ. మరి నువ్వు 151 స్థానాల నుంచి 11 స్థానాల పాతాళాలకు పడిపోయిన నువ్వు ఎక్కడ? 2 చోట్ల ఓడిపోయినాను పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వ్యక్తి పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడని చెప్పేసి వినితికెక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలో తేడా ఉంది. ఇక మాట్లాడితే నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉన్నావు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఈ దేశంలో
అమలయ్యేది అదే రాజ్యాంగం, స్వతంత్రం ఉద్దేశించింది కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా ఏమి రాజారెడ్డి రాజ్యాంగం లేదు. ప్రతిపక్ష హోదా కావాలంటే అసెంబ్లీలో దానికి తగ్గట్టుగా 10% మీకు సీట్లు రావాలి. కానీ మీకు వచ్చింది 11 సీట్లే. సుమారు 17 సీట్లైనా మీకు వచ్చినట్టయితే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది. కానీ రాజ్యాంగం ప్రకారం లేదు కాబట్టి ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, రఘురామరాజు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? రాజ్యాంగాన్ని తిరిగి రాయలేరు కదా. వాళ్ళు ఇద్దామనుకున్న రాజ్యాంగంలో లేదు. కానీ మిమ్మల్ని ప్రజలు అసలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి ఇష్టపడాల. 11 నియోజకవర్గాల ప్రజలు కూడా మేము వీళ్ళకి ఎట్లా గెలిపించామా, వీళ్ళని ఎందుకు గెలిపించామని మిమ్మల్ని గెలిపించిన 11 నియోజకవర్గాల ప్రజలు బాధపడుతూ ఉన్నారు. 175 నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ 11 నియోజకవర్గాల ప్రజలు ఏంది ఇంత తప్పు చేశారని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ 11 నియోజకవర్గాల ప్రజలు కూడా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు, మేము ఎట్లా గెలిపించామని. ప్రజలు ఇవ్వని దాన్ని రాజ్యాంగం తప్పించి మీరు తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు ఇది రాజ్యాంగం ప్రకారం మాకు ప్రతిపక్ష హోదా రాదు అని తెలుసు మీకు. కానీ ఏంటంటే అసెంబ్లీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వం నాయకుల్ని మీరు మొహం చూపించలేకపోతా ఉన్నారు. వాళ్ళని చూస్తే మీకు ఎక్కడ లేని దడ పుట్టుకొస్తూ ఉంది, భయం పుట్టుకొస్తూ ఉంది. మీరు బయట ఎలివేషన్స్ ఇస్తారే, మా అన్న పులివెందులని, మీకేం లేదు. మీరు పులివెందులకు ఎక్కువ, ప్రతిపక్షానికి తక్కువ అంటున్నారు ప్రజలందరూ కూడా. మీరు బయట ఎలివేషన్ ఇచ్చినంత పులేం కాదు, మీరు ఉత్త పిల్లి. లేకపోతే ప్రజలు మీకు 11 సీట్లు ఇస్తే వాళ్ళ కోసం వచ్చి ఆ 11 మంది నియోజకవర్గాల కోసం పోరాడచ్చు కదా ఎమ్మెల్యేలు. మీరు మాజీ సీఎం గారు కదా, మాజీ సీఎంగా హోదాలో మీరందరూ కూడా ప్రజల కోసం, అలాగే కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి చిన్న చిన్న తప్పుల్ని వాటిని ఎలివేషన్ చేయొచ్చు కదా. లేదా ప్రభుత్వ పథకాలు సరిగా చేయకపోతే కూటమి ప్రభుత్వం దాని మీద ప్రశ్నించవచ్చు కదా. మీకు ఇవ్వనని చెప్పారా? ఏమన్నా ప్రశ్నించడానికి చాలా అవకాశం ఉంటుంది కదా. 0 అవర్ ఉంటుంది, ఎన్నో అవకాశాలు ఉంటాయి, మీడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకేంటంటే నేను సీఎం హోదాలో అక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో నేను కూర్చోలేను, నాకు 11 సీట్లు వచ్చినాయి, నేను రాలేను, నా మొహం చూపించలేని ఉద్దేశంతోనే మీరు వెళ్ళలేకపోతున్నారు తప్ప, అంతే తప్ప మీరేం వెళ్ళటానికి లేదు. మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు 5 సంవత్సరాలు కొనసాగించేటువంటి దుర్మార్గాలన్నీ కూడా రేపు కుటుంబ ప్రభుత్వ నాయకులు అడుగుతారు. అడగకుండా ఉంటారు. మీరు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మీరు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థల్ని ఒక్కొక్క దాన్ని దొంతరలుగా పేర్చుకుంటూ, మెట్లుగా పేర్చుకుంటూ, నిర్మించుకుంటూ, ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ వాళ్ళు అహర్నిశలు కష్టపడతా ముందుకెళ్తూ ఉన్నారు. జవాబుదారీ పాలనతో, పారదర్శకమైన పరిపాలనతో, ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రూపాయి జాగ్రత్త చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి మీరు చేసిన దుర్మార్గాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నారు. అలాంటిది మిమ్మల్ని మీరు ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే వస్తాను, చిన్నపిల్ల కనుక చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి వెళ్తాను అన్నట్టుగా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మీరు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు 11 సీట్లు. ఆ 11 సీట్ల కోసం అన్నా సరే, ఆ 11 సీట్లు ప్రజల కోసం అన్నా సరే మీరు అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు మీ మొహం చూపించలేము అని చెప్పేసి తప్పించుకునేటట్టయితే మీరు పులివెందుల పులి కాదు, పులివెందుల పిల్లి అని చెప్పి చెప్పుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.